Hi, hello, welcome back to our channel BTech Vada. In the last section, we mainly discussed about the truth tables of the connectivities. So in this section, we mainly discuss about the types of implication. Already we know what is the implication. So in this section, we mainly come with the what are the types are there in the implication. So these are the four types that we have in the implication. First one is the direct implication, inverse implication, converse implication, అండ్ కాంట్రాపాజిటివ్. సో మెయిన్గా ఇంప్లికేషన్ మనకి ఏముంటాయి, 4 టైప్స్ ఆఫ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. డైరెక్ట్ ఇంప్లికేషన్ అంటే ఈ డైరెక్ట్ ఇంప్లికేషన్ మనం నార్మల్ ఇంప్లికేషన్ అంటాం. సో ఈ నార్మల్గా ఇది నార్మల్ ఇంప్లికేషన్ అన్నట్టే. సో తర్వాత ఇన్వర్స్ ఇంప్లికేషన్ ఉంటుంది, కన్వర్స్ ఇంప్లికేషన్ ఉంటుంది, నెక్స్ట్ కాంట్రాపాజిటివ్ ఉంటుంది. ఫస్ట్ డైరెక్ట్ ఇంప్లికేషన్ అంటే ఏం చూద్దాం. లైక్ పి అండ్ క్యూ స్టేట్మెంట్ దెన్ ద డైరెక్ట్ ఇంప్లికేషన్ ఆన్ పి అండ్ క్యూఎస్. సో పి అండ్ క్యూ అనేవి 2 స్టేట్మెంట్స్ అయితే మరి డైరెక్ట్ ఇంప్లికేషన్ పి మీద క్యూ అనేది ఏమవుతుందంటే ఇది అవుతుంది, పి ఇంప్లైస్ క్యూ అవుతుంది. ఒకవేళ మనం ఇన్వర్స్ ఇంప్లికేషన్ చూస్తే సేమ్ ఏం లేదు, దీనికి డైరెక్ట్ ఇంప్లికేషన్కే టు బోత్ సైడ్స్ నెగేషన్ పెడితే మనకు ఇన్వర్స్ ఇంప్లికేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇన్వర్స్ ఇంప్లికేషన్. సో నెక్స్ట్ వన్ ఏంటి, కన్వర్స్ ఇంప్లికేషన్ అనేది కన్వర్స్ నేమ్లో ఉంది. కన్వర్స్ అంటే దాన్ని తిప్పాలి. ఈ డైరెక్ట్ ఇంప్లికేషన్లో క్యూ అనేది ముందు తీసుకొచ్చి ఈ పి అనేది వెనక తీసుకొచ్చినాం అనుకో, అదే కన్వర్స్ ఇంప్లికేషన్. సో దీనికి కొంచెం ఆపోజిట్ అన్నట్టు, అర్థమైందా. నెక్స్ట్ కాంట్రాపాజిటివ్ అంటే ఏముంది, ఈ కన్వర్స్ ఇంప్లికేషన్ నెగేషన్ పెడితే అది కాంట్రాపాజిటివ్ అయిపోద్ది మనకు. సో ఇక్కడ మనం బోత్ సైడ్ నెగేషన్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, కాంట్రాపాజిటివ్ అవుతుంది. సో మెయిన్గా మనకు డైరెక్ట్ ఇంప్లికేషన్ ఒక్కటి తెలిస్తే మీతేనే ఆటోమేటిక్గా చేయొచ్చు. సో మళ్ళీ మనం ఏం తెలుసుకుందామంటే డైరెక్ట్ ఇంప్లికేషన్ అంటే పి అండ్ క్యూ 2 స్టేట్మెంట్స్ ఉంటే పి ఇంప్లస్ క్యూ అయితే డైరెక్ట్. సో డైరెక్ట్కి మనం నెగేషన్ పెడితే అది ఇన్వర్స్ అయిపోద్ది. సో డైరెక్ట్కి మనం ఉల్టా రివర్స్ చేస్తే అది కన్వర్స్ అయిపోద్ది. కన్వర్స్కి మనం నెగేషన్ పెడితే కాంట్రాపాజిటివ్ అయిపోద్ది. ఇదో సింపుల్ టాపిక్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో దీని మీద మనకు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ కన్స్ట్రక్ట్ కన్వర్స్ ఇన్వర్స్ అండ్ కాంట్రాపాజిటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే డైరెక్ట్ స్టేట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. సో దీనికి మనం కన్వర్స్ చేయాలి, ఇన్వర్స్ చేయాలి అండ్ కాంట్రాపాజిటివ్. సో డైరెక్ట్ ఇచ్చాడు, మనం ఏం చేయాలి, కన్వర్స్ ఇన్వర్స్ అండ్ కాంట్రాపాజిటివ్ని 3 చేయాలి. సో ఫస్ట్ మనం ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ముందు స్టేట్మెంట్స్గా రాద్దాం. ఎట్లా, సపోజ్ ఎక్స్ తీసుకున్నాం, పి ఈజ్ ఏ స్క్వేర్. నెక్స్ట్ ఇంకో వై స్టేట్మెంట్ అని తీసుకున్నాం. నెక్స్ట్ పి ఈజ్ ఏ రెక్టాంగిల్. దెన్ ఇక్కడ మనం డైరెక్ట్ స్టేట్మెంట్ అనేవాడు దీని మీనింగ్ ఏంటిది, ఎక్స్ ఇంప్లైస్ వై ఇస్ డైరెక్ట్ స్టేట్మెంట్. సో మనం ఏం చేయాలి, ఇక్కడ కన్వర్స్ ముందు మనం కన్వర్స్ చేద్దాం. సో కన్వర్స్ అంటే మీకు తెలుసు, కన్వర్స్ ఏంటిది, ఇచ్చిన డైరెక్ట్ స్టేట్మెంట్ని ఉల్టా చేయాలి. సో ఇక్కడ ఎక్స్ వై ఇచ్చేవాడు మనం ఏం చేయాలి, వై టు ఎక్స్ రాయాలి. సో దీన్ని మనం వర్బల్గా చెప్పాలంటే మరి ఎట్లా చెప్తామంటే, ఇఫ్ పి ఈజ్ ఏ రెక్టాంగిల్ దెన్ పి ఈజ్ ఏ స్క్వేర్. సో రివర్స్ అన్నట్టు డైరెక్ట్ కన్వర్స్ అంటే ఏంటి, దేనికి రివర్స్, డైరెక్ట్గా రివర్స్. ఇఫ్ పీ ఈజ్ స్క్వేర్ దెన్ పీ ఈజ్ ఏ రెక్టాంగిల్ అనేది డైరెక్ట్ అయితే దాని రివర్స్ ఏమవుతుంది, ఇఫ్ పీ ఈజ్ ఏ రెక్టాంగిల్ దెన్ పీ ఈజ్ స్క్వేర్, దానికి రివర్స్ అన్నట్టు. సో కన్వర్స్ దేనికి రివర్స్ అండి, డైరెక్ట్కి రివర్స్. నెక్స్ట్ మనం చూద్దాం ఇన్వర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇన్వర్స్ అంటే ఏంటిది, డైరెక్ట్కి మనం బోత్ సైడ్స్ ఇన్వర్స్ అప్లై చేస్తే సో అది ఇన్వర్స్ అయిపోద్ది. సో మనం డైరెక్ట్ ఏంటిది, సో డైరెక్ట్గా మనం పీక్యూ డైరెక్ట్ అనుకుంటే సో దాని ఇన్వర్స్ ఇది అయిపోతుంది. సో పీక్యూ డైరెక్ట్ అంటే దానికి ఇన్వర్స్ ఇది అవుతుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఎక్స్ అండ్ వై తీసుకున్నాం. సో మనకి ఏంటిది ఎక్స్ అండ్ వై కదా. సో దానికి మనకి ఇన్వర్స్ ఏమవుతుందంటే సో ఇది అవుతుంది. సో ఇది సో స్టేట్మెంట్ వైజ్గా మనం చెప్పాలనుకుంటే ఎట్లా చెప్తాం, ఇఫ్ పి ఈస్ నాట్ ఏ స్క్వేర్ దెన్ P is not a rectangle. ఇది వర్బల్ స్టేట్మెంట్. మనకి ఇచ్చిన డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ P is a square then P is a rectangle అనేది డైరెక్ట్ స్టేట్మెంట్. మన ఇన్వర్స్ అంటే ఏంటి, జస్ట్ అలా నాట్. ఇన్వర్స్ అంటే ఏంటిది, నెగేషన్ బోత్ సైడ్ అప్లై చేస్తే అయిపోద్ది. జస్ట్ మనం ఇక్కడ 2 నాట్స్ యాడ్ చేస్తే మనకు అది ఇన్వర్స్ అయిపోయింది. సో అర్థమైంది అనుకుంటాం మరి మీకు ఇన్వర్స్ అంటే ఏంటిదో అని. సో నెక్స్ట్ వన్ ఏంటిది, కాంట్రాపాజిటివ్. సో కాంట్రాపాజిటివ్ అనేది మరి దేనికి మీకు ఇన్వర్స్ అని చెప్పా మీకు. సో కాంట్రాపాజిటివ్ అనేది ఫస్ట్ మనం ఏం చేయాలి, డైరెక్ట్ స్టేట్మెంట్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, వై టు ఎక్స్ వస్తుంది. ఎక్స్ టు వై ఉన్నది రివర్స్ అయితే వై టు ఎక్స్ వస్తుంది. దీనికి మనం నెగేషన్ అప్లై చేస్తే
అప్పుడు అది కాంట్రాపాజిటివ్ అవుతుంది. సో దీన్ని మనం వర్బల్గా చెప్పాలంటే చెప్తాం, ఇఫ్ P is not a rectangle, if P is not a rectangle, then P is not a square. సో ఇక్కడ ఏంటిది, P అనేది రెక్టాంగిల్ అనుకుంటే P అనేది స్క్వేర్ కాదు. సో ఇక్కడ కూడా సేమ్ నాట్. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కన్వర్స్కి మనం నెగేషన్ అప్లై చేస్తే కాంట్రాపాజిటివ్ అని చెప్పారు. సో ఇంకా కన్వర్స్ ఏమైతే పీ ఈజ్ ఏ రెక్టాంగిల్, దెన్ పీ ఈజ్ నాట్ ఏ స్క్వేర్. సో ఈ పీ ఈజ్ నాట్ ఒక్కటి పెట్టేస్తే మనం కన్వర్స్ కాస్త కాంట్రాపాజిటివ్ అయిపోద్ది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఇక్కడ మనం అదే పెట్టాం, ఈ పీ ఈజ్ ఏ రెక్టాంగిల్ దెన్ పీ ఈజ్ ఏ స్క్వేర్ అంటే ఇది కన్వర్స్. సో ఇక్కడ ఒక నాట్ ఒకటి పెడితే అది కాంట్రాపాజిటివ్ అవుతుంది. సో ఈ 4 మధ్య డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటా. సో మనకేంటి, మొత్తం డైరెక్టివ్ ఉంటుంది, కన్వర్స్ ఉంటుంది, ఇన్వర్స్ ఉంటుంది, కాంట్రాపాజిటివ్ ఉంటుంది. సో డైరెక్ట్ ఇన్వర్స్ తేడా ఏంటిది, బోత్ సైడ్ నెగేషన్ డైరెక్ట్ యాడ్ చేస్తే అది ఇన్వర్స్ అవుతుంది, డైరెక్ట్ రివర్స్ చేస్తే అది కన్వర్స్ అవుతుంది, కన్వర్స్కి బోత్ సైడ్ నెగేషన్ అప్లై చేస్తే కాంట్రాపాజిటివ్ అవుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో నెక్స్ట్ వన్ ఏంటిది, సో ఇలా కూడా ఫైండ్ కన్వర్స్, ఇన్వర్స్ అండ్ కాంట్రాపాజిటివ్. దేనికి ఇక్కడ వెన్ సన్ రైజెస్ దెన్ ఇట్ ఇస్ మార్నింగ్. ఇక్కడ కూడా 2 స్టేట్మెంట్ చేయొచ్చు. మనం ఇక్కడ కూడా ఏం చేయొచ్చు, ఎక్స్ తీసుకొని వెన్ సన్ రైజెస్, ఇది వై తీసుకొని ఇట్ ఇస్ మార్నింగ్ రాయొచ్చు. సో ఇది మీకు ఎగ్జాంపుల్ అన్నట్టు, ఇది మీకు హోంవర్క్ ప్రాబ్లం. సో ఇది మీరు చేయండి అండ్ మీకు ఇచ్చిన ఆన్సర్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ మీ. థ్యాంక్ యూ.